ఫ్రెండ్స్, యాక్చువల్‌గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నాకొక పిచ్చుక దొరికిండే. అది చావు బ్రతుకుల మధ్యలో ఉండగా దొరికింది. దానికి నీళ్ళు పెడదామని ట్రై చేశాను. కొన్ని తాగింది. బట్ తర్వాత దాన్ని నేను కాపాడుకోలేకపోయాను. సో, ఇలా మా పూల చెట్లలో దానికి అంతిమ సంస్కారం చేద్దామని అనుకున్నాను. ఇలా గుంత తవ్వి దాన్ని బూడ్చడం స్టార్ట్ చేశాను. చాలా సాడ్‌గా అనిపిస్తుంది. కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు ఉన్న కాలంలో అంతరించిపోతున్న జీవ జంతువుల్లో పిచ్చుక మెయిన్‌గా కనిపిస్తుంది. రేడియేషన్‌కి ఎక్కువ చనిపోవడం జరుగుతుంది ఈ మధ్య. అసలు పిచ్చుకలే కనిపించుకోకుండా ఉన్నాయి. సో, మనం పిచ్చుకల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. సో, రేడియేషన్ని తక్కువగా యూస్ చేయండి. మీన్స్ రేడియేషన్ ఎక్కువ వచ్చే వస్తువులు కానీ ఏం కొనకండి. అది నా సజెషన్. సో, ఇప్పుడు బూడ్చడం అయితే జరిగింది అంతా. సో, దాని తర్వాత నేను చివరిగా దాని మీద ఒక తులసి చెట్టు నాటేసి అది కూడా చూపిస్తాను. ఫైనల్‌గా ఇలా బూడ్చేశాను. లాస్ట్‌లో ఒక తులసి చెట్టు దాని మీద నాటేసి మళ్ళీ కనకాంబరాలు అయితే దాని మీద వేసాను. సో, అది ఫ్రెండ్స్. సో, పిచ్చుకలు అంతరించిపోతున్న జీవజాలంలో ఇది ఒకటిగా పరిగణించవచ్చు. సో, కాపాడండి, ట్రై చేయండి పక్షుల్ని మీరు కాపాడేందుకు. సో, ఇది నా సజెషన్ ఫ్రమ్ మై సైడ్. సో, ఎనీవే పిచ్చుకనైతే కోల్పోయానండి. సో, ఇదే ఏం చెప్పాలో అర్థమైతే లేదు నాకు కూడా. చాలా బాధగా అనిపించింది అప్పుడు.